ఓం పంచమి విభక్తి. దీన్ని మనకి కారకాలు చెప్పుకుంటున్నాగా, విభక్తి వేరు కారకం వేరు మనకు బాగా తెలిసిపోయింది కదా. అవును. ఇది అపాదాన కారకం అంటారు. దా అంటే అపాదానం అంటే కదా ఇప్పుడు చదువుకోవాలి. సంప్రదానమా? అపాదానం అండి. అపాదాన కారకం అంటే ఉన్నదాని నుంచి విడగొట్టుట. ఇప్పుడు నేను పుస్తకం మీకు ఇచ్చాను అనుకోండి. నేను ఒక పుస్తకాన్ని మీకు ఇచ్చా. మీకు ఆ పుస్తకం ఏమిటవుతుంది? వస్తుందా పోతుందా? వస్తోంది. వస్తుంది అంటే ప్రాప్తి. ఇప్పుడు ఈ పంచమిలో అంటే అపాదాన కారకంలో విడిపోతుంది. చెట్టు నుంచి ఆకు విడిపోయింది, పువ్వు విడిపోయింది, అట్లా. కనుక ఒక విధంగా సంప్రదానానికి ఆపోజిట్ వెరైటీ అనుకోండి. ఏమండి? ఇది ఈ అపాదాన కారకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధ్రువం అపాయే అపాదానం అంటాడు. ధ్రువం అపాయే అపాదానం. ఇవి మళ్ళీ రెండు, కారక పంచమి అట్లాగే దాని ఉపపద పంచమి. ఇంకొక వెరైటీ ఉంది, దాని పేరు కర్మ ప్రవచనీయ పంచమి అని. సారీ అండి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రకాలు పంచమి విభక్తులు? 3 వెరైటీస్. ఇప్పటివరకు మనం ఎన్ని చూసాము? 2 చూసాం. చతుర్థిలో ఉపపద విభక్తి చూసాము, కారక విభక్తి చూసాం. ఇక్కడ ఇంకోటి యాడ్ చేసుకోండి, కర్మ ప్రవచనీయ పంచమి అని. కర్మ ప్రవచనీయ పంచమి అంటే చాలా సులువుగా తెలుసుకోవాలంటే ఒక్కటే మాట చెప్తా. మనం సంజ్ఞా ప్రకరణం చదువుకున్నామా? చదువుకున్నాం. అందులో నిపాతాహ అంటే ఏమిటి? 56 నుండి 97 వరకు ఉన్నటువంటి ఇవన్నీ పేర్లక్కర్లే. ఈశ్వర శబ్దానికి ముందున్న ప్రాక్కులన్నీ కూడా నిపాతాలు అంటారు. అన్ని తెచ్చి పెట్టుకున్న, డైరెక్ట్ గా పెట్టేసుకున్న, దానికి ఏదో పెద్ద మళ్ళీ హడావిడి ఏం లేదు. అంతే కదా. ఇది ఇట్లా సాధించాలి, దీనికి వ్యాకరణ ఏం లేవు. తర్వాత ఇంకోటి ఉంది, ప్రాదయ. ఇవి కూడా నిపాతలే, కాకపోతే వీటికి ప్రాది అని రూపం చెప్పారు. గణాలు. ప్రాదయ అంటే ప్రాది గణములో ఉన్నవి. ఎన్నో 22 ఉన్నాయి. ఈ ప్రాదులు ఇవన్నీ కూడా ఏకా సంజ్ఞ అనుకున్నాగా. అంటే దాని తర్వాతకి పేరు వస్తే వేరే ఇంకో పేరు పెడితే పాత పేరు పోయి కొత్త పేరు పోతుంది. అవును. అంచేత ప్రాదులు గనక క్రియకి పక్కన తగిలిస్తే దానికి ఏం పేరు పెట్టాము? ఉపసర్గ అంట. ఉపసర్గ అన్నాం. ఈ ఉపసర్గలో వాడే శబ్దాలు ప్రాదులో ఉన్నవేగా. ఉన్నవే. మరి ఇక్కడ దాన్ని ప్రాదులు అంటున్నామా ఉపసర్గ అంటున్నామా? ఉపసర్గ అంటున్నాం. ఉపసర్గ క్రియాయోగే. అంతే కదండి. ఇక్కడ వరకు పేర్లు బాగానే ఉన్నాయి, మనకు అర్థమైనాయి. ఈ ప్రాదులు ధాతువు పక్కన ముందు కూర్చుంటే వచ్చి వాటిని ఉపసర్గ అన్నాం. ఈ ప్రాదుల్లోనే
ఓ గుప్పెడు గుప్పెడు ప్రాదులు 1 2 3 4 10 15 ఎన్నైతే అన్ని మనకెందుకు. అవి గనక ఈ విభక్తి చెప్పేటప్పుడు సుబంతాల పక్కన వచ్చి కూర్చుంటే వాటిని కర్మ ప్రవచనీయ సంజ్ఞ అంటారు. అంతే. అయితే వాళ్ళు కండిషన్స్ చెప్పారండి. ఇప్పుడు రామ వనం గచ్చతి, ఏమండి, రామ వనం గచ్చతి, ఇందులో క్రియాపదం ఏమిటి? గచ్చతి. గచ్చతి. సరే, ప్రాపర అను ఉప నిర్రు నిస్సు దుర్రు దుహు ఏవో ఉన్నాయి కదా, అందులో అను పట్టుకోండి. ఈ అను అనేది ప్రాదుల్లో ఒకటే కదా, అది తెచ్చి నేను ఈ గచ్చతి తగిలిచ్చాననుకోండి, అనుగచ్చతి. అనుగచ్చతి అయింది. అప్పుడు ఈ అనుకి ఏం పేరు పెట్టుకున్నాం? ఉపసర్గ అన్నాం. ఉపసర్గ అన్నాం. ప్రాదులు అనట్లేదు, ఉపసర్గ అన్నాం. అవునా కదా? ప్రాదులలో పెట్టేశాం కాబట్టి వాటిని ఉపసర్గ అన్నాం. క్రియ పక్కన పెట్టాం కాబట్టి క్రియ పక్కన పెట్టాం కాబట్టి ఉపసర్గ అన్నాం. అలాగే ఇప్పుడు ఇంకోటి ఉంది, దీనికి అర్థం ఏంటి ఇంతకీ? గచ్చతి అంటేనేమో వెళ్ళాడు, అనుగచ్చతి అంటే అనుసరించాడు. ఆ మాట మీకు ఎక్కడుంది అంటే దానికి ఒక కొత్త అర్థాన్ని కల్పించుకున్నాం మనం, అంతే కదమ్మా? ఆ కొత్త అర్థాన్ని కల్పించుకున్నాం. అంచేత దాన్ని ఏమంటారు? ఏం చెబుతున్నాను? అనుసరించాడు అంటే అర్థం మారడం గురించి చెప్తున్నారు. అనుగచ్చతి అన్నాం. అనుగచ్చతి అంటే వెనకాల వెళ్ళాడు అని వస్తుంది. ఇది ఎట్లా అనుగచ్చతి వెనకాల వెళ్ళని అర్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉపసర్గగా అను అనేటటువంటి ప్రాదిని ప్రాదులు అంటే కూడా నిపాతలే. అవునవును. అది కాస్త ఉపసర్గ అనే పేరు పెట్టేసుకుంది. అవును. ఏమండి? అయితే ఈ అను తీసుకెళ్ళి అను గాని ఇంకోటి ఏదో దాన్ని ఏమంటారు ఉపా గాని సంగాని ఇవన్నీ ఇవి గనక ఇప్పుడు అందులో ఉప అని కూడా ఒకటి ఉందిగా. ఉప అని కూడా ఉంది. ఈ ఉప అని ఉన్నదాన్ని తీసుకెళ్ళి కాసేపు అధికం అనే అర్థంలో వాడేవాళ్ళనుకోండి, ఏమండి? దాన్ని ఏమంటారు? ఉపకృష్ణం అందాం కాసేపు. ఉపకృష్ణం అంటే కృష్ణుడికి సమీపములో. ఓకే. ఉపవాసంలా. ఉపవాసం. ఏమండి? దీన్ని ఏమన్నారు అంటే కర్మ ప్రవచనీయ అన్నారు. ఏమండి? ఉపశాకటాయనం వైయాకరణా అన్నారు అనుకోండి. ఉపశాకటాయనం వైయాకరణా అని ఒక మాట వాడేవారు కూడా ఎక్కడైనా. అంటే శాకటాయనుడి కన్నా మిగతా వైయాకరణులందరూ కూడా తక్కువ వాళ్ళు అని అర్థం అనమాట. ఓకే. మీకు ఇప్పుడు ఏం పాఠం చెప్పట్లే, ఊరికి ఒక ఎగ్జామ్ ఒక మాట చెబుతున్నా సరదాగా. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. దీన్ని పట్టుకుని మీరు ఏవో అనుకోండి, చాలా పాఠం చెప్పేసి అనుకోకండి అనవసరంగా. అక్కడ అనుగచ్చతికి ఇక్కడ ఉపశాకటాయనంకి తేడా ఏమిటి? అక్కడ ధాతువు లేకపోతే క్రియాపదము
ఇక్కడ సుబంతం. ప్రాతిపదికకి వచ్చి. అంతే కదా. అంతే అంతే. మన దగ్గర ఉన్న ప్రాదులే. ఆ ప్రాదుల్నే తీసుకొచ్చి ప్రాతిపదికతో ఒకసారి ధాతువుతో ఒకసారి చేర్చాం. ధాతువుతో కలిపితే ఏం బొట్టు పెట్టారు దానికి? ఉపసర్గాన్ని బొట్టు పెట్టాం. అదే దీంతో కలిపితే క్రియావాచకం కర్మ కర్మ ప్రవచనీయ కర్మ ప్రవచనం అన్నాం. కర్మ ప్రవచనీయ కర్మ ప్రవచనీయ అన్నాం అనే సంజ్ఞ పెట్టుకుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ పెడితే ఉపసర్గ అనే సంజ్ఞ ఉంటుందా పోతుందా? పోతుంది. అంతే. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఒక అధికారంలో ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ ఒకటే గుర్తుని కలిగి ఉంటాయన్నమాట. దాన్ని ఏమంటారు? ఒకే గుర్తుని కలిగి ఉంటాయి, ఏకా సంజ్ఞ. అందుకని అది అయితే కర్మ ప్రవచనీయ కావాలి, లేకపోతే ఉపసర్గ కావాలి. ఏమండి? అది ఇది కాకపోతే ప్రాదుల్లో నిపాతాలలో వెళ్ళి కూర్చోవాలి. అక్కడే ఉండాలి, అక్కడి నుంచి తెచ్చుకుంటాం. అదే అదే. అందుకనే ఆకడారాత్ ఏకా సంజ్ఞ అని సూత్రం ప్రకారము ఒక సూత్రం ఉంది అధికారం. దాని ప్రకారము ఏం పిలుస్తావు చెప్పు అంటే, ఏమండి మిమ్మల్ని అనంతకృష్ణ అని పిలుస్తానండి. సరే పిలుచుకోపో. వీడిని తీసుకుపోయి కోర్టులో కూర్చోడాడు, అడ్వకేట్ అనంతకృష్ణ గారు అయ్యాడు. వీడిని తీసుకెళ్లి గుళ్ళో కూర్చోబెట్టుకోండి, భజన చేసే అనంతకృష్ణ గారు అవుతాడు. అంతే తేడా. అక్కడ అడ్వకేట్ గాడు, ఇక్కడ భజన చేయడు. ఏదో ఒక పేరే పెట్టుకోవాలి మనం. ఇలా మనం తగిలించుకునే దానితో సందర్భాల్లో కొన్ని పంచవిభక్తులు వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఓకే. అలాగే ద్వితీయ విభక్తి వచ్చే సందర్భాలు ఉన్నాయి. రైట్. మనం స్టార్టింగ్ నుంచి మొదలెడతాం కాబట్టి ఈ కర్మ ప్రవచని అని ద్వితీయ విభక్తి దగ్గర పరిచయం చేస్తాడు. మనం ద్వితీయ విభక్తిని డబ్బాలో దాచిపెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్పుకున్నాం, దాని డీటెయిల్స్ ఇక్కడ చెప్పుకున్నాం అంతే. రైట్. మళ్ళీ అక్కడ పెట్టేస్తారా? అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాడుకుంటాం. అదేమిటి, తీసింది చోట పెట్టకపోతే కోపడరు మీరు? మరి అదే మరి ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతారని కోపడరు? అవును, కోపడతాం. అది ఇంతకీ ఎలా పెడతారయ్యా సంజ్ఞ అంటే, ధ్రువమపాయే అపాదానం, ఇది సూత్రం. లెక్క పెట్టేసుకోండి ఎన్ని ఉన్నాయో సూత్రాలు. ఈ ఎర్ర రంగులోను కూడా లెక్క పెట్టాలి. పక్కన ప్లేస్ సరిపోలేదు, ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టే. నీలం రంగులో ఉన్నవేమన్నా వార్తికాలు. 6 ఉన్నాయి. అవి 6, ఇవి 20. అవి ఎప్పుడు వార్తికాల గురించి భయపడకండి అమ్మా. వార్తికము అంటే ఆ సూత్రములో చెప్పిన దానికి చిన్న ఎక్స్టెన్షన్ అన్నమాట. ఏంటది? ఈ కండిషన్స్ లో కూడా ఈ సూత్రంలో చెప్పినటువంటి ప్రధానమైన అంశాలు వర్తిస్తాయి. ఎప్పుడు ఇగో ఫలానా 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 కండిషన్స్ లోనో లేకపోతే ఫలానా ఫలానా శబ్దాల్లోనో ఏదో చెప్తాడు అంతే. ఏమండి? ఇప్పుడు చూడండి, మీకు ఉదాహరణకి భువః ప్రభవః అని ఒక సూత్రం ఉంది కింద. ఇక్కడ అక్కడ రెండో వార్తికాలు చూడండి చాలు. ఉంది. అందులో చివరిది కాలాత్ సప్తమీచ వక్తవ్య అన్నాడు. ఏముంది? ఈ భువః ప్రభవకి మీరే చెప్పండి నాకు, ఏ విభక్తి వస్తుంది? అదేంటండి మనం పంచమీయే కదండి మనం పంచమి వస్తుంది. కాలాత్ సప్తమీచ వక్తవ్య, సప్తమిలో కూడా చెప్పవయ్యా అన్నాడు. సప్తమి కూడా వస్తుంది అని చెప్తున్నాడు. అంతే. కాలాత్ సప్తమి అనొద్దు, దాన్ని విశ్లేషణ చేయొద్దు. అంటే చిన్న ఎక్స్టెన్షనే కానీ దాని పెద్ద భయంకరంగా మళ్ళీ దానికి వ్యాఖ్యానం అక్కర్లే కదా. కనుక వార్తికాలు అన్నవి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సూత్ర. అంతే. ఇవి చదువుకోవాలి. ఇందులో జనరల్ స్పెసిఫిక్స్ అంతే కదా మనం చదువుకుంటున్నది. అవునండి. ధ్రువం అపాయే అపాదానం అంటే ఇది
దీనికి ఏమంటారు? అపాదాన సంజ్ఞ పెట్టే సూత్రము ఇది. అవునా కదా? అవునండి. అవును. సారీ. ధ్రువం అపాయే అపాదానం అంటే ఏమిటో చూసేద్దాం ఇప్పుడు కాసేపు. ఎవరైనా ట్రై చేస్తారా? దేని గురువు గారు? ధ్రువం అపాయే అపాదానం అంటే ఏమిటో చెప్పేస్తారా అని అడిగా. ద వెరీ మీనింగ్ ఆఫ్ అపాదానం అంతే. అని అంటే మీరు అక్కడ మాకు ధ్రువం మొదలు అంటే పెట్టారు ఏంటి, కదా. అపాయం అంటే ఏంటి తెలీదు. అంటే ఆ, అంటే సంప్రదాయానికి ఇది ఇక్కడి నుంచి విడుతోందో అది అని చెప్తున్నారు. అది ఏం లేదమ్మా. అపాదానం అంటే విడుట, విడుట. సంప్రదానం అంటే చేరుతోంది, అపాదానం అంటే విడి వస్తుంది. వియోగ అవధి అనండి. అవధి అంటే ఎక్కడి నుంచి అని. ఉమ్, ఏమండి? ఉమ్, ఎక్కడి నుంచి విడుతూ అన్నది ఇప్పుడు చెట్టు ఆకు నుంచి రాలుతోంది అనుకోండి. చెట్టు నుంచి ఆకు రాలుతోంది అనుకోండి. ఉమ్, చెట్టు అవధి. ఏమిటవుతుంది? నిజంగా చెట్టు నుంచి విడిపోయి పడిపోతుంది. అవును. అదే నేను మేడ మీద నుంచి చూస్తున్నాను అన్నాను అనుకోండి, నా చూపు ఈ మేడ మీద నుంచి వేరే చోటికి పోతుంది. కరెక్ట్. అవును. అక్కడ కూడా విడిపోతుందిగా. అవును. అవును. అందుకని ఈ ఈ అపాదాన సంజ్ఞ సార్థకము, సాంకేతికము అని రెండు విధాలుగా చెప్తారనమాట. ఓ, అంటే ఇవి ఊరికే ఇన్ఫర్మేషన్, ఇది రాసేసుకోక్కర్లే. ఓకే. ఓకే. అంటే ఏమైంది? భవనము నుంచి మనం చూస్తున్నామంటే ప్రాసాదాత్ ప్రేక్ష్యతే అన్నాం. ఉమ్, అంటే ఇక్కడి నుంచి విడి అక్కడికి వెళ్తుంది. అవును. అంటే అవును. కనెక్షన్ ఎక్కడి ఉంది నుంచి ఇంకా. విడిపోయింది? నీ చూపు ఇగో ఒక భవనం నుంచి విడిపోయింది. ఉమ్. అంతే. అట్లా ఇది టెక్నికల్ అన్నమాట. ఇప్పుడు సార్థకంకి సాంకేతికంగా ఒకసారి చెప్పేసి వదిలేయండి. చెప్పా కదండి, చెట్టు నుంచి విడిపోవడం కదండి. అవును, సార్థకం అంటే ఏంటి, సాంకేతికం. చెప్పాగా, వృక్షాత్ పర్ణం పతతి. సార్థకం అది. ఆ, అంటే సాంకేతికంలో గురుగారు కనెక్షన్ ఉంది, ఇంకా విడిపోలేదు పూర్తిగా. టెక్నికల్ అమ్మా. టెక్నికల్. అవును. అంటే కన్ను ఇక్కడ ఈ చూపు బిల్డింగ్ మీద నుంచి ఆ బండి మీదకి వెళ్ళింది అన్నప్పుడు ఫిజికల్ గా ఏం ఇది లేదు కదా, సెపరేషన్. అవును. అవును. అదే అర్థమైంది. ఫిజికల్ సెపరేషన్, టెక్నికల్ సెపరేషన్. అవును. కరెక్ట్. రైట్. అంతే. సంకేతం కనుక సాంకేతికం. ఎస్. అంతే. ఓకే. ఫిజికల్ అయితే సార్థకము, టెక్నికల్ అయితే సాంకేతికం. అంతే. ఏమండి, ఎప్పుడు మనం వృక్షాత్ పర్ణం పద్ధతే చెప్పుకోవాలా? మన ఇంట్లో ఎన్నిసార్లు బారే లేదు హస్తాత్ చషకం పద్ధతి అన్నాడు ఉద్దనవాడేవాడు. అవును. కరెక్ట్. అవును. హస్తాత్ అనకూడదండి. చమసం పద్ధతి. మీ ఇష్టం, ఇంక ఏదైనా చెప్పండి. ఏమండి, హస్తాత్ చషకం పద్ధతి ఏదైనా అనండి, మీ ఇష్టం. దర్వీం పద్ధతి. మీ ఇష్టం అమ్మా. మిమ్మల్ని ఆపిన వాడేవాడు. దర్వీ పద్ధతి. సరే, అది వదిలేండి. ఇప్పుడు ఈ విభక్తులు, పంచవిభక్తిలో క్లాసిఫికేషన్ మనం 15-20 సూత్రాలు చెప్పారు కదా. అవును. ఈ 20 సూత్రాలని 3 భాగాలు చేస్తున్నాం. నిజం చెప్పాలంటే 3 కూడా కాదు, 3. ఏమిటవి? కారకంతో వచ్చేవి. అపాదాన కారకం అని బొట్టు పెట్టి, అది దానికి అనభిహితం కాబట్టి మనకి దాన్ని ఏమంటారు, పంచమి విభక్తిని విధించుకుంటాం కనుక అవి 2 సూత్రాలు వచ్చేస్తాయి. తర్వాత ఏ కండిషన్స్ లో మనం
అపాదాన సంజ్ఞ ఇవ్వచ్చో చెప్పే సూత్రాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే సంజ్ఞ ఇచ్చారో వద్దన్న పంచమి విభక్తి వస్తుంది. అభిహితమైతే ప్రథమలో చెబుతా, ఇక్కడ అవసరం రాదు, ఊరికే టెక్నికల్ గా చెప్పాలంటే అభిహితమైతే ప్రథమలో చెబుతారు, అభిహితం కాకపోతే పంచమిలో చెబుతారు. ఇక్కడ అభిహితం అవుద్దా కాదండి, అది ఎట్లా అవుతుందండి అనుకోకండి, ఊరికే ఆ అభిహితే అనేది మర్చిపోకూడదని జ్ఞాపకం చేయడం కోసం. ఓకే. ఏమండి, అయిపోయిన తర్వాత ఏ ఏ కండిషన్స్ లో అపాదాన సంజ్ఞ వస్తుంది అని కొన్ని సూత్రాలు ఉంటాయి. తర్వాత ఇగో ఈ పదం గనక కలిసి ఉంటే పంచమి విభక్తి వచ్చేస్తుందయ్యా డైరెక్ట్ గా, మళ్ళీ దాని సంజ్ఞలు అక్కర్లేదు అంటే ఉపపద అంటాం. ఈ కండిషన్స్ లో ఈ పేరు పెడితే అన్నాం. ఇప్పుడు ఇందాకేమన్నాము, ఆ ఎవరు చెప్పామండి, ఏదో చెప్పాం కదండి వ్యాకరణంది, ఉపశాకటాయనం వైయాకరణ అన్నా కదా. అక్కడ వాడినటువంటి ఏది ఏది ప్రాదుల్లోంచి ఏది తీసుకున్నాం, ఉపాధి తీసుకున్నాం. ఉపాధి దేన్ని తగిలిచ్చాము, శాకటాయనాన్ని తగిలిచ్చాం. ఇక్కడ ఏ అర్థంలో చెప్పారు, దేనికి తగిలిచ్చారో దానికన్నా మిగతా వాళ్ళందరూ కూడా అయితే నీచమైన వాళ్ళు అవుతారు, తక్కువ వాళ్ళు అవుతారు, లేకపోతే అధికమైన వాళ్ళు అవుతారనే సందర్భాల్లో వాడుకోవచ్చు కదా. కంపారిజన్ అంటే ఉప ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇవన్నీ కూడా అందులో అవి కూడా అంతే, మీరు కరెక్ట్ గా వాడారు కదా. కనుక నెక్స్ట్ తక్కువ, ఎక్కువ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. కనుక దీన్ని ఏమన్నారంటే కర్మ ప్రవచనీయములు అన్నారు. అంటే ప్రాదులలో ఉన్నటువంటి ప్రాదిగణములో ఉన్నటువంటి పదములు ప్రత్యేకమైన అర్థంలోనే వాడాలి. ఈ ఉప ఉంది కదా, ఇంక వేరే అర్థంలో వాడటానికి లేదు. ఇక్కడ కర్మ ప్రవచనీయ వచ్చినప్పుడు ప్రత్యేకమైన అర్థములో ఆ ప్రాదులలోది వాడుకుంటే దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. సింపుల్. ధ్రువం అపాయే అపాదానం, అపాయో విశ్లేష తస్మిన్ సాధ్యే ధ్రువం అవధిభూతం కారకం అపాదానం స్యాత్ అన్నాడు. ధ్రువం అపాయే అపాదానం, అపాయో విశ్లేష. అపాయం అంటే ఏంటో చెప్పాడండి డెఫినేషన్. అపాయం అంటే అపాయో విశ్లేష. ఇంతకీ పదాన్ని ఎన్ని పదాలుగా సూత్రంగా విడగొడతారు చెప్పండి. 3 చూడండి, మూడు దళాలు. అనేయండి, పైకి అనేయండి. 3 దళాలు. ధ్రువం అపాయే అపాదానం. ఇవాళ మాధురి గారిని పట్టుకుందాం. ఎస్, మాధురి గారు మీరే ఇవాళ అన్ని చెప్పాలండి. సరే అండి. చెప్పండి, ఎన్ని పదాల సూత్రం ఇది? 3 ఉంది, 3 పదాలు అనండి. ధ్రువం అపాయే అపాదానం. తర్వాత ఏమన్నాడు, అపాయో విశ్లేష. అపాయము అనగా విశ్లేషము అన్నాడు. అపాయో విశ్లేష. అపాయం అంటే అపాయ విశ్లేష. విశ్లేష విడిపోవుట. ఏమండి, విడిపోవుట. తర్వాత చెప్పండి, తస్మిన్ సాధ్యే ధ్రువం అవధిభూతం. తస్మిన్ సాధ్యే దాని నుంచి విడిపోతున్నదన అర్థము కాదు. మీకు ఏం చూస్తే చెప్పండి, ఏదైనా ఒక వస్తువు ఒక విడిపోతున్నటువంటిదేమో అపాయ. ఒక్క నిమిషం. తస్మిన్ సాధ్య ఏది, ఈ విశ్లేషాన్ని సాధించేందుకు ధ్రువం అవధిభూతం. దేని నుంచి ఇప్పుడు విడిపోవటం అంటే ఏమిటి, ఏదో ఒక వస్తువు ఇంకో దానికి విడిపోతున్నది కదా. అవును. ఎక్కడి నుంచి విడిపోతుంది అంటే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుందిగా. అవును. ఎక్కడి నుంచి విడిపోతున్నదో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు మీ చేతిలో మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, 2 ఉన్నాయి.
ఏమిటది? విడిపోతున్నది, దేని నుంచి విడిపోయినది. విడిపోతున్నదో. ఆ ఆ ఒకటి తున్నది, ఒకటి తున్నదో ఆ కదా. అర్థమైంది. ఒక సపోర్ట్ ఈ నుంచి ఒకటి విడిపోతోంది. విడిపోతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో స్టిల్ గా కదలకుండా ఉన్నదేది? ఒకటి. అవధి. అది అవన్నొద్దు. ఆ నేను ఇప్పుడు 2 మాటలు చెప్పానమ్మా. ఆ విడిపోతున్నది, విడిపోతున్నదో అన్నా కదా. ఆ కదలకుండా ఉన్నది తున్నదా, తున్నదోనా? తున్నదో. కదా. అవును కనుక దేని నుంచి అది అది కదా అవధి. అవును అవధి, అది సపోర్ట్. ఆ తస్మిన్ సాధ్యే, ఏది ఈ విశ్లేషణ సాధించటంలో అలా చెప్పినాడు. విడిపోవటానికి ఎక్కడి నుంచి అవధి ఏది అంటే అదేదో ఉంది. అది ఎట్లా ఉంది? కదలనిది ధ్రువం. ఏదైతే ధ్రువం. కదలకుండా ఉందో దాని నుంచి. ఉమ్, దానికి ఆ వస్తువుకి ఏమొస్తుంది? అపాదాన సంజ్ఞ వస్తుంది. అయిపోయింది. అర్థమైంది. అమ్మయ్య, నేను అర్థమయ్యేలా చెప్పగలిగానండి. అవునండి, బాగా చెప్పారండి. భలే చెప్పారు తల్లి. ఇదేంటంటే ఏదైనా నిశ్చలముగా ఉన్నది. ధ్రువం అంటే నిశ్చలం. ఓకే. ఉం? ఉమ్, అంచేత ఇప్పుడు పర్ణము చెట్టు నుంచి పడుతోంది. ఉమ్. చెట్టు ఏం ధ్రువంగా పడుతోంది? అవధిగా ఉంది. ఆకు ఏం పడుతోంది. పడుతోంది? ఆకు, పర్ణం ఆకు. ఎక్కడి నుంచి పడుతోంది? చెట్టు నుండి. గురువు గారు చిన్న క్వశ్చన్ అడగచ్చా? అడిగేసండి. చెట్టు యొక్క ఆకు పడుతోంది అని కూడా అంటాం కదా. షష్ఠిని కూడా చెప్తాం కదా. మీకు విషయం చెప్పనా? చెప్పండి. మీరు ఏం చెప్పినా షష్ఠిలో చెప్పేసుకోవచ్చు. ఓ, అంటే అలా కాదు. అంటే అసలు ఇక్కడ మామూలుగా మనం జనరల్ యూసేజ్ లో చెట్టు నుండి పడుతోంది అన్నాలా, చెట్టు యొక్క ఆకు పడుతోందని అంటామా? రెండు అంటాం. అదే చెప్తున్నా. రెండు అంటాం. ఓకే. రెండు అంటాం. మీకు చెప్పే అర్థం ఏమిటి దానికి? ఆకు ఎక్కడి నుంచి పడుతోందో చెప్తున్నాం ఇక్కడ అపాదానంలో. అపాదానంలో ఈ ఆకు దేనికి సంబంధించింది అంటే దేనికి చెట్టుకు సంబంధించో సంబంధించి. చెప్తున్నాం, షష్ఠిలో చెప్తున్నాం. సో మీరేనండి మళ్ళీ ఇప్పుడు ఈ ఆకు దేనికి ఈ షష్ఠి ఎప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్తారు తెలుగులో చెప్పండి? చెట్టు నుండి చెట్టు యొక్క ఆకు పడుతోంది. ఏ చెట్టు యొక్క ఆకు? ఫలానా చెట్టు. మామిడి చెట్టు. వేప చెట్టు ఆకు. అంచేత మామిడి చెట్టుతో సంబంధం లేదు దానికి. అవును. ఈ ఆకుకి ఈ చెట్టుతో సంబంధం. అవును, ఈ చెట్టుతో సంబంధం. అందుకని షష్ఠి చెప్పారు. ఓహో, అంచేత రిలేషన్ అన్నమాట. మీరు చెట్టు యొక్క ఆకు పడుతుందంటే ఆకుకి చెట్టుకి రిలేషన్షిప్ చెప్తారు. రిలేషన్షిప్ చెప్తాం. ఓకే, అర్థమైంది గురు. అంతే. దాన్ని సంబంధ షష్ఠి అంటారు. అంచేత షష్ఠి విభక్తి ఇంకా నేను చెప్పేశా. సరే. దాన్ని సంబంధ షష్ఠి అంటారు. అది వదిలేద్దాం, సరే వద్దు. కనుక ఎక్కడి నుంచి విడిపోతుంది? చెట్టు నుండి. పడుతున్నది ఆకైతే పడుతోందండి. పద్ధతి అంటే పడుట. నేల మీద పడిందిగా, గాలిలోంచి పడిందిగా. అవును, ఇవన్నీ పడటంలోకి వస్తాయిగా. వస్తాయి. కనుక మరి పంచమి దేనికి చెప్పాలంటే ధ్రువం. ఏది అవధిభూతముగా పడటానికి స్టార్టింగ్ పాయింట్ ఉందో, ఈ పడడం ఎక్కడ స్టార్ట్ అయింది? చెట్టు నుంచి. చెట్టు దగ్గర స్టార్ట్ అయింది. అది నిశ్చలమైనటువంటి వస్తువు. ఏమండి, నిశ్చలమైన వస్తువు అంటే మరి అలా కుదరదు కదా. అంటే దానికి తర్వాత చెబుతారు, మనం కంగారు పడకూడదు. అందుకని ఉదాహరణలో మిగతావి చెబుతాడు. గుర్రం మించి పడ్డాడంటంగా. అవును, మరి గుర్రం కదులుతుంది కదండి అని అనకూడదు అనమాట. ఈ పడేవాడికి అవధి ఎక్కడి నుంచి డిటాచ్ అవుతున్నాడు? అది అసలు దేనికి అటాచ్ అయ్యి ఉంది? అది అటాచ్ దేనికి అయ్యింది, దేని నుంచి అక్కడి నుంచి డిటాచ్ అవుతున్నాడు, అదే లెక్క.
కనుక ఆ ధ్రువం అన్నది ఎక్కడి నుంచి అవుతున్నాడని చెప్పడానికే గాని అది కదులుతోందా నిశ్చలంగా ఉందనే కాదు. ఉమ్. సరే, కనుక అవధిభూతము అంటే ఏది నిశ్చలంగా కాన్స్టెంట్ గా ఉందో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. తర్వాత అపాదానే పంచమి, అపాదానే పంచమి అంటే కింద చదివేసేయండి వృత్తి. మాధురి గారు మీరే ఇవాళ క్లాస్ చెప్పాలి. గ్రామాత్ ఆయాతి ధావతో స్వాత్ పతతి కారకం కిం వృక్షస్య పర్ణం పతతి వా చాలా జుగు. అయిపోయిందమ్మా, వచ్చేసిందా మీ క్వశ్చన్ రావు గారు? చెప్పండి, ఎన్ని అక్షరాలు, ఎన్ని పదాలు? రెండే పదాలండి, అపాదానే పంచమి. అంతే. తర్వాత గ్రామాత్ ఆయాతి, గ్రామాత్ ఆయాతి అనేది కదా, విడగొట్టి చెప్పండి. గ్రామాత్ ఆయాతి. ఆయాతి ఒక ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్. రెండవది ధావతః అశ్వాత్ పతతి, ధావతః అశ్వాత్ పతతి. అది అపాదానే పంచమి అని పద విభాగం చేసుకున్నట్లయితే ఏమండి, అపాదాన వాచకమైన శబ్దమున కంటే పంచమి విభక్తి వస్తుంది. పొరపాటు కూడా అపాదాన శబ్దముకి అని అనద్దు, అపాదాన శబ్దము కంటేనే వాడాలి. ఓకే, పంచమి విభక్తి వస్తుంది. ఉదాహరణ ఏంటి? వృక్షాత్ పర్ణం పతతి. ఏమండి, అంటే వృక్షము నుండి ఆకు పడుతున్నది అని కదా అర్థం. అంటే వృక్షము నుండి ఆకుకి వియోగము కలిగినది. ఈ రెండిట్లో నిశ్చలంగా ఉన్నది ఏది అంటే, నిశ్చలంగా ఉన్న అవధిభూతమైనది ఏది అంటే వృక్షం. కనుక వృక్ష శబ్దము కంటే పంచమి విభక్తి వచ్చి వృక్షాత్ అనే రూపం వచ్చింది. ఏమండి, కనుక అపాదాన వాచకమైన వృక్ష శబ్దము కంటే పంచమి విభక్తి వచ్చి వృక్షాత్ అను రూపం ఏర్పడినది. 2 వాక్యాలు రాస్తే ఆయన ఇవ్వాల్సిన 5 మార్కులు ఇచ్చేస్తాడు మీకు. తర్వాత ఇప్పుడు గ్రామాత్ ఆయాతి చూద్దాం. వీడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? గ్రామంలో ఉన్నాడు. అక్కడి నుంచి మన ఇంటికి వస్తున్నాడు. కనుక అక్కడ వియోగం ఏర్పడుతుందా లేదా? గ్రామము నుండి వీడికి వియోగం ఏర్పడుతుందా లేదా? ఏర్పడుతోంది. అంచేత ఎక్కడి నుంచి వీడు వస్తున్నాడు? గ్రామము నుంచి. కనుక దేనికి అపాదాన సంజ్ఞ వస్తుందమ్మా మాధురి గారు? గ్రామంకి వస్తుందండి. చెప్పండి, నోటితో చెప్పండి. గ్రామ శబ్దము కంటే గ్రామ శబ్దమునకు అదే చెప్పా ఇప్పుడే. గ్రామ శబ్దము కంటే అపాదానము. గ్రామ శబ్దము కంటే అపాదాన సంజ్ఞ వచ్చి అపాదానే పంచమి అనే సూత్రము చేత గ్రామ శబ్దమునకు, గ్రామ శబ్దము కంటే నకు కుకు లేదు, గ్రామ శబ్దము కంటే పంచమి విభక్తి వచ్చి గ్రామాత్ అనే రూపము ఏర్పడుతుంది. అంతే. ఇది కొంచెం అంటం ప్రాక్టీస్ చేయించడం కోసం అంతే. అవునవునండి, చెప్తేనే గాని అది స్థిరపడదు. మీకు సీక్రెట్ అర్థం కాలే అసలు. ఇక్కడ నాకు తెలియదు, మీకే చెప్పిచ్చేస్తే మీకు పాఠం చెబుతున్న ఎఫెక్టివ్ ఉంటుంది, నేను చెప్పని పుణ్యము దక్కుతుంది. నాకు తెలియదని బయటపడదు. జోక్ బాగుంది గురుగారు. సరే, అపాదానం వచ్చింది. గ్రామాత్ ఆయాతి. ఇది గ్రామం అక్కడే ఉంటుంది, కదలదు. తర్వాత చదవండి. ధావతః అశ్వాత్ పతతి. ధావతః అశ్వః
అంటే పరుగెడుతున్నటువంటి గుర్రం. ఉమ్, కానీ గుర్రం పరిగెడుతోంది కదా, మరి కదలకుండా ఎట్లా ఉందని చెబుతారు అని అనగద్దయ్యా అని చెప్పడం కోసం ఇది కూడా చెప్పాడు ఉదాహరణ. ఇందులో మనకి ధావతహాతో పని లేదు. ఏమండి? అవును. అశ్వాత్ పతతి. చెప్పండి మాధురి గారు. అశ్వాత్ పతతి. ఇప్పుడు అశ్వ శబ్దము కంటే. ఒక వ్యక్తిని ముందు గుర్రం మీద కూర్చోబెట్టండి, అవునండి. అక్కడి నుంచి వాడి కింద పడేయండి. ఉమ్, ఇప్పుడు ఎక్కడి నుంచి పడ్డాడో చెప్పండి. అశ్వము నుండి. అదే అశ్వము మీద నుంచి పడ్డాడు కాబట్టి అది అశ్వము అవధిభూతమైంది. వియోగ అవధిభూతమైంది. అవధిభూతమైన. వియోగమునకు రాసేయండి, అవధిభూతం. అన్నిట్లో రాసేయండి. వియోగ అవధిభూతమైన అశ్వము మీద నుంచి పడ్డాడు కనుక అశ్వానికి అపాదాన సంజ్ఞ ఇచ్చేయండి. అదే వియోగ అవధిభూతమైన అశ్వ శబ్దం కంటే అపాదాన సంజ్ఞ వస్తుంది. అపాదానే పంచమి సూత్రము ద్వారా అశ్వ శబ్దము కంటే పంచమి విభక్తి వస్తుంది. వచ్చి రూపం అశ్వాత్ అనే రూపము ఏర్పడుతుంది. అంతే. ఇక్కడ కారకం కిం అన్నాడు. దీనికి కారకం అని ఎందుకు అంటున్నావయ్యా? కారక విభక్తి కాబట్టి ఇది. అది కాదమ్మా, కారకం అనకపోతే ఏమిటవుతుంది అంటే వృక్షస్య పర్ణం పతతి అని కూడా చెప్పచ్చు. కానప్పుడు అంచేత మీకు ఉదాహరణలో వృక్షాత్ పర్ణం పతతి అంటేనే అపాదాన కారకం వస్తుంది. అదే వృక్షస్య పర్ణం పతతి అన్నప్పుడు కారకం రాదు. అక్కడ సంబంధం వస్తుంది. అవును, అక్కడ దేని నుంచి విడిపోతోందో అన్న అర్థం లేదు అసలు అందులో. అది ఫలానా వృక్షం యొక్క ఆకు పడుతోంది అన్నాం గాని ఎక్కడి నుంచి పడుతోందో చెప్పట్లేదు. అది అందుకని వృక్షస్య పర్ణం పతతి అన్న దగ్గర వృక్షము నుంచి ఆ వృక్షము తాలూకు ఆకు పడిందని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ వియోగము అవన్నీ మాట్లాడట్లే మనం. కనుక కారకం రాదు, అపాదాన కారకం రాదు. ఏమండి? ఏ కారకం రాకపోతే ఎవడరా దిక్కు అంటే షష్ఠి. అర్థమైందండి? అర్థమైంది. తర్వాత దీనికి ఏమన్నా ఉన్నాయా లింకులు? చూడండి ఒకసారి. కింద ఒకటి వాక్యం ఇచ్చారు, జుగుప్స విరామ ప్రమాదార్థానాం ఉపసంఖ్యానం. ఉపసంఖ్యానం అన్నాడు. అంటే ఏమిటి? ఎప్పుడెప్పుడు చెప్పాడు? జుగుప్స విరామ ప్రమాద అర్థానాం ఉపసంఖ్యానం. అంటే జుగుప్స అంటే అసహ్యం అంటామే, అది విరామ ప్రమాదము అనే అర్థములు వచ్చేటటువంటి ధాతువుల కంటే ఆ ధాతువులతో సంబంధం ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు అపాదానే పంచమి చెప్పాడు కదా, అపాదానే పంచమి చెప్పారు కదండి. అంచేత ఆ గ్రామం ఏదో విడిపోవటం ఉండాలి. కానీ ఇక్కడేం చెబుతున్నా విడిపోవటం ఏం లేదు. జుగుప్స అనే ధాతు వచ్చింది, విరామము అనే అర్థం వచ్చే ధాతు వచ్చింది, ప్రమాదము అని చెప్పే ధాతు వచ్చింది. ఈ వచ్చినప్పుడు దానికి కూడా అపాదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక 2 ఆప్షన్స్ ఇస్తానండి మాధురి గారు. చెప్పండి. మీకు బోల్డ్ పుణ్యం కావాలా, పాపం కావాలా? పుణ్యమే కావాలి. పాపం అంటే మీకేమిటి? జుగుప్స. అంతే. కనుక మీరు దేని నుంచి జుగుప్స పొందుతున్నారు? పాపం నుండి. అంచేత పాపము కంటే ఆ అపాదాన సంజ్ఞ వస్తుంది. ఆ అపాదానే పంచమి సూత్రము ద్వారా పంచమి అనే సూత్రం ద్వారా పాప శబ్దము కంటే
పంచమి విభక్తి వచ్చి ఆ పాపాత్ అనే రూపము ఏర్పడుతుంది. అయిపోయింది. పాపాత్ జుగుప్సతే. అంతే, పాపాత్ జుగుప్సతే. ఏమండి? లేదండి, విరామం. ఇప్పటిదాకా ఏం చేశాడు వాడు? దొంగతనాలు చేశాడండి. ఇష్టం వచ్చినట్టు తిరిగాడండి ఎన్టీ రామారావు. తిరిగి ఏం చేశాడు? చివరికి సినిమా చివరిలో మారిపోతినమ్మా అని పాట పాడాడు, వదిలేశాడు. అంచేత పాపం నుంచి విరమించాడు. పాపాత్ విరమతి. అంతే, సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ, పాపము. ఏమీ మార్పు లేదు. అంతే. మూడోది ఏమిటి? ధర్మాత్ ప్రమాద్యతి. ఇప్పుడు పాపాత్ ప్రమాద్యతి అని చెప్పచ్చు కదా మన ధర్మం ప్రకారం అయితే. అంటే వాడు పాపము నుంచి తొలగిపోయాడు అని అర్థం. ప్రమాద అయితే అండి తొలగిపోవటం. ఏమండి? ఓకే. అంచేత వాడు ధర్మం నుంచి తొలగిపోయాడు. వాడు చుట్టి సన్నాసయ్యా, వాడు ధర్మం నుంచి తొలగిపోయాడు అని చెప్తున్నారు అనమాట. పాడైపోయాడు. అంతే. అంటే ముందేం చేయాలి? ధర్మాత్ ప్రమాద్యతి అని చెప్పేసి తర్వాత కొంతకాలం తర్వాత వాడికి జుగుప్స కలిగిందని చెప్పి తర్వాత వాడు విరమించాడని చెప్పండి. ఒక వరుసలో సినిమా కథ బాగుంటుంది. అవునండి. అది. దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలా తల్లి మీకు? అక్కర్లేదండి, సేమ్, అన్నిటికీ సేమ్. అంతే. తర్వాత చదవండి. భీత్రార్థానాం భయహేతు. భీత్రార్థానాం భయహేతు. పదాలు విడగొట్టండి. భీత్రార్థానాం భీత్రార్థానాం భయహేతు. 2 పదాలు. భయహేతు. సార్ చెప్పండి సార్. నమస్తే. రేపు ఉదయాన అవధానం ప్రారంభమవుతుంది. రేపు 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 ఉదయాన్ని ప్రారంభమవుతుంది. ఎల్లుండి మధ్యాహ్నం సాయంత్రం కల్లా ముగుస్తుంది. ఎల్లుండి 3 గంటలకు ధారణ సభ. మేము ఎన్నింటికి ఉపస్థితులం కావాలి అక్కడ? ధారణ సభకు ఉంటే సంతోషం. ఎందుకంటే ఫలితాంశం అదే కదా, ధారణ సభ కదా. అంద మాదిరియే పండలామే. 3:30 వచ్చేసి నేను వచ్చేస్తా. అంతే సార్. తర్వాత సాధారణ పుష్కరిని ఈసారి పంపించారా మీరు? ఇంకా ఆర్టికల్ లేదా? మీ జ్ఞానమును మీ వాక్ ప్రయోగాన్ని నుంచి చాలా నేర్చుకోవాలి మాస్టారు. నా బద్ధకాన్ని ఎంత బాగా గుర్తు చేశారు కదా. అంటే అన్ని వచ్చాయి కానీ మీకు రాలేదా? నాది రాలేదు. శనివారం నాడు రాస్తా దాన్ని. ఎందుకంటే ఇవాళ రేపు లాస్ట్ వర్కింగ్ డే మాకు. ఓకే సార్. అది రైట్. ఏం లేదు, మీరు వెటకారం చేయలేదు, పటకారం పట్టుకొచ్చారు. ఇంకా పంపించలేదేంటని. అహం శీఘ్రమేవ పంపామి. పంపతు అనండి, సరిపోతుంది. సరే. గురువుగారు, మీరు పృచ్ఛకులుగా వెళ్తున్నారా అవధానానికి? రమ్మన్నా, నేను రాలేనని చెప్పాను. మా కోర్టు వర్క్ ఉంది రేపు ఎల్లుండి కూడా బాగా. అందుకని ధారణ సభకి అధ్యక్షత వహించమని పిలిచారు. అది. గురుగారు, పృచ్ఛకులు శబ్దం వచ్చింది కాబట్టి డౌట్ వచ్చింది. పృచ్ఛకులు అనకూడదట కదా, ప్రశ్నకులు ప్రశ్నలు అనాలి. ఆ, ప్రశ్నలు అనాలి, లేకపోతే ప్రాశ్నికులు అనాలి. ప్రాశ్నికులు, ప్రశ్నలు. అట్లాంటి తప్పుడు పదాలు బోలెడు ఉన్నాయి. మనం రోజు వాడేది ఇంకోటి చెప్పనా మీకు? సాయంత్రం. సాయంత్రం సాధు ప్రయోగం కాదు. సాయంకాలం కూడా, సాయంకాలం కాదు, సాయంకాలం అనొచ్చు, సాయంత్రం అనకూడదు. ఓకే, సాయంత్రం అనకూడదు, సాయంకాలం అనొచ్చు, సాయం అని అనొచ్చు. సాయం సమయం. అట్లాగే పౌర్ణమి అంటాం, అది కూడా తప్పే. పౌర్ణమాసి అనాలి, లేదా పూర్ణిమ అనొచ్చు. పూర్ణిమ. ఓకే. అందుకే అన్నారు, ఏమన్నారు? బహునా అని చెప్పిందిగా, చెప్పండి. అది ఎవరికైనా తెలిస్తే.
బహునాధీశే పటపుత్ర సంస్కృతం. నాయనా నువ్వు ఏం చదివినా చదవకపోయినా వ్యాకరణం చదువుకోరా నాయనా. ఎందుకు? సకృత్ సకృత్ మాభూత్. ఒకసారి సకృత్ అంటే ఒకసారి, ఆ సాబదులు షా పెట్టాడు అనుకోండి వాడు రాస్తూ, శకృత్ అంటే ఆవు పేడ అవుతుంది. ఏమండి? సకలం శకలం అనకూడదు. శకలం శకలం కరు. సకలము అంటే ఎవ్రీథింగ్, శకలము అంటే పార్ట్ పీసు. మొక్క. మరి శంకరుల వారేమో దానికి కాంట్రాస్ట్ గా నహి నహి రక్షతి దిక్రంకరణే అన్నారు. అమ్మా మీరు చాలా పొరపడ్డారు అక్కడ. ఆ, మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అనంతకృష్ణ అని. ఆ, వాడు ఒక యూట్యూబ్ వీడియో చేశాడు ఓకే. ఈ మాట మీద. థ్యాంక్స్. ఆయన మీరు ఒక విషయం చెప్పండి నాకు. ఇది సరే, ఇక్కడ పాఠం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, కానీ ఇట్లాంటి వచ్చిన మాట్లాడేసుకోవాలి. డుక్రీకరణి అంటే ఏమిటది? వ్యాకరణ సూత్రమా? వ్యాకరణము అని అంతే. నేను అడిగింది అది వ్యాకరణమా సూత్రమా అని అడిగా. కాదండి, అది ధాతువు అంతే కదా. మరి ధాతువును పడుకుని వ్యాకరణం అని ఎందుకు నిందించాడు నేను చెప్తారా? పాప మా అన్నయ్యని అట్లా తిడతారు మీరు. అన్నయ్య శంకరాచార్యులు నాకు పెద్దన్నయ్య. అవునవును, మా బాబాయ్ ఎందుకు? గారే. ఎందుకు? నాకన్నా ముందు పుట్టాడు ఆయన. అమ్మవారిని అమ్మ అని పిలిచాడు, నేను అమ్మవారిని అమ్మ అని పిలుస్తున్నా. ఓకే, అవును. మరి అప్పుడు నాకు ఆయన ఏమవుతాడు? అన్నారు. సోదరుడు పెద్దన్నయ్య అవుతాడు. అంతే. అంచేత డుక్రీకరణ అనేది వ్యాకరణం కాదమ్మా, ధాతువు. ఓకే, మరి అంటే దాని గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు అలా చేశారేంటో మరి. నేను చెప్పా ఆ పాయింట్ మీదే నేను ఒక అరగంట వీడియో చేశా. చూస్తానండి, తప్పకుండా చూస్తాను. మంచి మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్. వీడియో లింక్ పెడతానండి. నిజమే, ఎందుకంటే దిస్ ఈస్ బీన్ క్వశ్చన్డ్ బై మెనీ పీపుల్, అది అందుకని. అంటే క్రూధాతు చెప్పడంలో నైష్కర్మ్య స్థితికి వెళ్ళమని కూడా చెప్పారు అని అంటారు కదండి. మీరు అది వినండి తల్లి, నేను అన్ని చెప్పాను. వింటాను. అది వింటాను. లింక్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇలా ప్రమోట్ చేసేసుకోవాలి మన వీడియోలు మనమే. ధన్యవాదాలు గురుగారు. అట్లా అది భజగోవిందానికి చెప్పినప్పుడు చెప్పా, ఇది ఒక్కటే సపరేట్ గా కూడా చెప్పా. ఓకే, ఎనివే అది పక్కకు పెడదాం కాసేపు. భీత్రార్థానాం భయహేతు. కనీసం 3 సూత్రాలు చెప్పుకోకుండా క్లాస్ ముగించకూడదు. ఎందుకు చెప్పండి? కనీసం 3 చెప్పుకోవాలి. వీటిని పిచ్చి ప్రశ్నలు అందరు. ముచ్చటగా 3 అంటారు కదా మహోదయ, అందుకనా మహోదయ? అదొకటి. సరే, అది తెలుగులో వస్తే 3 చెప్తే 2 కంటే ఎక్కువ కాబట్టి బహుశబ్దం వచ్చేస్తుంది కదా. 3 చెప్తే బహువచనాలు చెప్పేసుకోవచ్చు. 2 చెప్పారనుకోండి, ఓ ద్వివచనమేనా అంటారు. మా గురువు గారు ఇవాళ చాలా సూత్రాలు చెప్పారండి అనొచ్చు అప్పుడు మీరు. అది 3వ 30వ తర్వాత విషయం. అంతే, బహు వేసేసుకోవడమే. అది బహువన పాదపాబ్ది. సరే, ఇది భీ ధాతువు భయము. త్రా ధాతువు భీత్రార్థానం అన్నాడు కదా. ఒకసారి ఇటు చూడండి. భీ అంటే భయం, త్రా అంటే రక్షించడం, త్రాణం. అంటే ఈ ధాతువుకి, త్రై అనే ధాతువుకి రక్షణ అని అర్థం. అంటే భయార్థకములైన ధాతువులకి, రక్షణార్థకములైన ధాతువులకి వీటిని ప్రయోగించినప్పుడు ఇంతకీ వీడికి భయం ఎందుకు కలిగిందండి? ఏమో, దేని నుంచి రక్షణ పొందాడండి? ఆ భయం నుంచి రక్షణ పొందాడండి. దానికి అక్కడి నుంచి దానికి ఆ భయమునకు కారణమైన దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. చోరము, దొంగ వలన కదా మీకు భయం. చోరాత్ బిభేతి, వీడు దొంగ వలన భయపడుతున్నాడు. అట్లాగే పోలీసుడు వచ్చాడు, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు వచ్చారు,
చోరాత్ రక్షతి, లేదా స్తోరాత్ త్రాయతే. ఎందుకు పంచమి అపాదాన సంఖ్య వచ్చిందో అర్థమైందా? ఈ దీనిలో ఏం తెలియాలండి ఇక్కడ మనకి? భయము రక్షణ అనే దానిలో అనే ధాతువులు వచ్చినప్పుడు భీత్రార్థానం, అర్ధానం అని అనుకోండి, దాని మీనింగ్ వచ్చే ఏదైనా వాడుకోవచ్చు. ఆ అర్ధకం అంటే భీ అనే వాడక్కర్లేదు, త్రై అనే వాడక్కర్లేదు. అదే ఇందాక మీరు అన్నట్టు రక్షణ అర్థం. అంతే. అది కూడా ఓకే. చోరాద్ రక్షతి అనొచ్చు. కనుక ఇది అయిపోయింది. ఇప్పుడు పరాజేర సోఢ అన్నది ఒక సూత్రం చెప్పాడు. విడగొట్టమ్మా. పరాజేహే అసోడః. అంతే. పరాజేహే అషోడః. పరాజేహే అంటే గనక జేహ్ అనేది జీ అనే ధాతువు అమ్మా. జీ ధాతువు కంటే ఏది పరా అనేది పూర్వముగా ఉండి, పరా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాదుల నుంచి వచ్చింది. ఇప్పుడు జి అనేది ధాతువు కాబట్టి పరాని ఏమని పిలవాలి? ఉపసర్గ అని పిలవాలి. అలా పిలుద్దాం. పరా పూర్వకమైన జి ధాతువు ప్రయోగించినప్పుడు ఏమండి ఇక్కడ ఆపుదాం కాసేపు. అంటే పాఠం కాదండి, పరాజేహ దగ్గర ఆపేసి పక్కకు పెడదాం. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారండి, కానీ వాడు సోఢుం శక్యతే అంటే భరించగలడు అంటావా అనమా? అవునండి. సహతేకి సోఢుం. సహతేకి సోఢుం వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పదం ఏంటి చెప్పండి? అసోడః అంటే సహించని వాడు. దాన్ని సహించలేనటువంటిది. సహించలేనటువంటిది అంటానికి ఏమనాలి పదం? అసోఢః. అది అన్నారు సరే, తెలుగులో చెప్పండి. అసహనం. అసహ్యం. అసహ్యం. అసహ్యం, అసహం, అసహనం, అసహ్యం కదా. ఇప్పుడు సహతేనా ఏం చెప్పారు ఇందాక? సహతేకి సోడుం అని వస్తుంది. ఆగమ్మా. సహతేకి సోఢుం అంటే అదేదో వేరే ప్రత్యయం వేశారు కదా. అవునవును. మరి సహించుటాకి దానికి సోఢుం లాగా ఏం చెప్పాలి? సహ్యం అవుతుంది. సహ్యం. అది కాదు అంటానికి ముందు నా తగిలిస్తాం అంటే ఆ వస్తుంది. అంచేత అసహ్యం అయింది. దేని నుంచి నీకు అసహ్యం కలుగుతుందో దానికి ఏమొస్తుంది? అపాదాన సంజ్ఞ వస్తుంది. చిచి కాదు, అపాదాన సంజ్ఞ వస్తుంది. కరెక్టే. ఏమండి? అసహ్యోర్థో అపాదానం స్యాత్. ఇప్పుడు ఎప్పుడుట ఇది? ఈ అసోఢ దానికి పరాజేహే రసోఢ అంటే దేనికి వస్తుంది అపాదాన సంజ్ఞ? ఎప్పుడైతే పర అనే పూర్వకముగా జిధాతువుని ప్రయోగిస్తావు అంటే వచ్చేది ఒకటే ధాతువు. ఏమిటది? పరాజయం. జీ జయ కదమ్మా. అంతే అండి. జీ జయతే కదా. జయతే కదా. కనుక దాని ముందు పెడితే ఏమైంది? పరాజయతే. పరాజయతే. దేని నుంచి? అధ్యయనాత్ ఏదైతే పరాజయతే. అసహించుకుంటున్నాము. వీడికి చదువుకోవడానికే బద్ధకం అన్నమాట. అనంత కృష్ణ అధ్యయనాత్ పరాజయతే. అయిపోయింది. నాకు దేని మీద అసహ్యం కలిగింది? చదువు మీద. యుద్ధం నుంచి పరాజయం అంట మామూలు తెలుగులో కూడా ఉపయోగిస్తుంది. యుద్ధం నుంచి యుద్ధం నుంచి పరాజయం అదే రాస్తారు అక్కడ. కరెక్ట్. యుద్ధాత్ పరాజయతే. మీ ఇష్టం. కనుక దీనికి అపాదాన సంజ్ఞ వచ్చింది. ఈ అపాదానే పంచమే అనే సూత్రం చేత ఏమన్నా వచ్చింది. లేకపోతే శత్రువును పరాజయతే అనండి. శత్రువులు అంటే వాడికి అసహ్యం వేస్తుంది అంటే శత్రువులు కొట్టేస్తారని అర్థం అనమాట. అంతే.
శత్రుభ్యః పరాజయతే. అంతే. శత్రూన్ శత్రువుల్లో అపాదాన సంజ్ఞ రాదు అని చెప్తున్నాడు. అదే చెప్తున్నా అమ్మా, చెప్పడానికే మేము గుర్తు చేస్తున్నాం ఒకసారి మీకు. ఓకే. ద్వితీయ విభక్తి వచ్చింది ఇక్కడ. ఎందుకు వచ్చింది అది చెప్పాలి మీరు. అంటే దేనిని అసహ్యించుకుంటున్నామో ఆ శబ్దానికే వస్తోంది కానీ ఆ అది. ఇక్కడ అసహ్య శబ్దం లేదు, కొని దేని వాడి మీద నుంచి గెలుస్తున్నాడు. గెలుస్తున్నాడు ఓకే. కనుక శత్రువులను ఈ పంచమి ఎప్పుడు ప్రవర్తిస్తుంది? వెనక్కి రండి. పరాజయ అసోడ. ఇక్కడ అసోడతో ఏముంది? లేదు. లేదు. అందుకని రాదు. కనుక శత్రుభ్య అనే రూపం లేదు, శత్రువుననే ఉంటుంది. అర్థమైంది. ఇక్కడికి ఆపుకుందాం, లేకపోతే ఇంకొకటి చెప్పేసుకుందాం, బాగుంటుంది. వారణార్థానాం ఈప్సితః. వారణార్థానాం ఈప్సితః 2 పదాలు. అయ్యో మనం ఒక తప్పు చేసాం, మా పైన దాని వృత్తి చదవలేదు. పైన పరాజయ హసోడ దగ్గర అవునండి. పరాజయ ప్రయోగే అసహ్యో అర్థో అపాదానం స్యాత్. మీరు చెప్పింది సంస్కృతంలో రాశారు. చూసారా? అధ్యయనాత్ పరాజయతే గ్లాయతి ఇత్యర్థ. అషోఢ కిం? అషోఢ అనే పదం ఎందుకు పెట్టావయ్యా? శత్రువున్ పరాజయతే అభిభవతి ఇత్యర్థ. అంటే పరాజయ అనే శబ్దం దగ్గర అసహ్యం అనే అర్థం రాలేదు, వాడిని గెలుస్తున్నాడు అనే అర్థంలో చెప్పాడు కాబట్టి ఇక్కడ పంచమి రాలేదు అని చెప్పాడు. గ్లాయతి ఇత్యర్థ అంటే ఏమండి? విముఖుడు అవుతున్నాడు అని. ఓకే. సేమ్ అదే. ఇంకా వారణార్థానాం ఈప్సితః చెప్పుట. ప్రవృత్తి విఘాతో వారణం. ఏదైనా చూడండి, డెఫినేషన్ ఎంత బాగా ఇచ్చారో. వారణం అంటే ఏమిటి? ప్రవృత్తి విఘాతో వారణం. ఏదైనా చేయబోతున్నాడు ఆపేసాడు, విఘాతం కలిగిస్తే దాన్ని వారణం అన్నాడు. వారణార్థం ధాతూనాం ప్రయోగే. వారణార్థంలో ధాతులు ప్రయోగిస్తున్నప్పుడు ఈప్సితో అర్థో అపాదానం స్యాత్. ఏదైతే ఈప్సితమైందో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. యవేభ్యోగాం వారయతి. ఆవుకి ఎవలు తినటం చాలా ఇష్టం అండి. ఆవుకి ఎవలు తినటం చాలా ఇష్టం. ఆ తినటానికి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? దాని కడుపు రేపు వస్తున్నా ఏమో మొత్తం తీసుకొచ్చి ఇతలు కట్టేస్తున్నారు. అంచేత వారణార్థానాం ఈప్సితః. మీరు వారిస్తున్నారు ఎవరిని? గోవుని. దేని నుంచి వారిస్తున్నారు? ఎవరు తినడం నుంచి. అంచేత ఆ ఎవలు ఈప్సితం ఏమిటి? గోవుకి ఎవరు, దానికి అపాదాన సంజ్ఞ. ఇక మిగతా అంతా మామూలే. ఇందులో ఈప్సితః అని ఎందుకు పెట్టాడు? ఇష్టంగా ఉన్నదాన్ని వారయతి క్షేత్రే అన్నాడు. యవేభ్యో గాం వారయతి క్షేత్రే అని ఒక రూపం ఇచ్చాడు. అంచేత ఇక్కడ పైదాల్లో ఏమొచ్చింది? యవేభ్య గాం వారయతి అనే దగ్గర ఏమన్నా అపాదాన సంజ్ఞ వచ్చింది. ఈ ఈప్సితం అనే సూత్రంలో అపాదాన సంజ్ఞ ఈప్సితానికే. ఎందుకు? వారణార్థం ఈప్సిత అన్నాడు, ఈప్సితార్థానికే అపాదాన సంజ్ఞ వస్తుంది అన్నాడు. కాబట్టి ఈ ఈప్సితం అనే శబ్దం లేకపోతే ఏమవుతుంది? యవేభ్య గాం వారయతి క్షేత్రే. ఇక్కడ ఏమవుతుంది? ఎక్కడి నుంచి వారిస్తున్నాడు? క్షేత్రం నుంచి, ఆ స్థలం నుంచి. ఆ స్థలం నుంచి వారిస్తున్నాడు కాబట్టి అది ఈప్సితమైంది కాదు. దానికి ఇష్టమైంది ఎవలు? దానికి ఇష్టమైంది ఎవలు? క్షేత్రం కాదు. అందుకని క్షేత్ర శబ్దమునకు అపాదాన సంజ్ఞ ప్రవర్తించదు అని చెబుతున్నాడు.
యవేభ్య గాం వారైతి క్షేత్రే అన్నప్పుడు క్షేత్రము నుంచి కదా తీసుకొస్తున్నాడు ఆవు యువతలకి. కానీ అక్కడ మరి అపాదానం, ఎందుకంటే అక్కడ ఈప్సితం అది కాదు. అంటే మనం దాని స్ట్రెస్ ఈప్సితం చేసి చెప్తున్నాం ఇక్కడ. ఎవలు అక్కడ మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం, ఆ క్షేత్రం నుంచి తీసుకొస్తున్నాడు. దానికి ఈప్సితం ఏదో మనకి అక్కడ అనవసరం. అది అని ఆ ఈప్సితం అనే పదం యొక్క దళ సార్థక్యాన్ని చెప్పారు. ఇక్కడికి ఆపుకుందాం. ఇక్కడికి చాలా ఎక్కువ చదివేసుకున్నాం ఇవాళ, మిగతావి రేపు. నమస్కారం గురుగారు. ఎవరికి చెప్పకండి.